మన ఇళ్లలో పూర్వీకులు ఎవరైనా ద్వితీయ తిథిలో స్వర్గస్థులు అయిపోయి ఉంటే వాళ్ళ కోసం ద్వితీయ రోజే, అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా, ద్వితీయ తిథిలో స్వర్గస్థులు అంటే వాళ్ళ కోసం రేపు మీరు ఏదైనా పితృదేవతల పేరులో దాన ధర్మాలు, అన్నదానాలు ఇటువంటివి ఏదైనా ఆచరించేటట్లయితే ఆచరించండి. నదీ తీరంలో త్రిపిండ శ్రాద్ధాలు చేసేటట్టయితే చేయండి, చాలా మంచిది. అయితే రేపు ఉదయాన్నే నారాయణుడు పేరిట తులసి అర్చన చేసి తెల్లటి అన్నంపై నెయ్యి పోసి నైవేద్యం పెట్టి తర్వాత దాంట్లో కాస్త ప్రసాదంగా తీసుకెళ్లి కాకులకి వేయడం వల్ల పితృదోషాలు పోతాయి. తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు భుజిస్తే ఆ పితృదేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. ఇది రేపు ఉదయం ఆచరించవచ్చు. గురుజీ ఈ రోజు రేపు ద్వితీయ. మన ఇళ్లలో పూర్వీకులు ఎవరైనా ద్వితీయ తిథిలో స్వర్గస్థులు అయిపోయి ఉంటే వాళ్ళ కోసం ద్వితీయ రోజే, అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా, ద్వితీయ తిథిలో స్వర్గస్థులు అంటే వాళ్ళ కోసం రేపు మీరు ఏదైనా పితృదేవతల పేరులో దాన ధర్మాలు, అన్నదానాలు ఇటువంటివి ఏదైనా ఆచరించేటట్లయితే ఆచరించండి. నదీ తీరంలో త్రిపిండ శ్రాద్ధాలు చేసేటట్టయితే చేయండి, చాలా మంచిది. అయితే రేపు ఉదయాన్నే నారాయణుడు పేరిట తులసి అర్చన చేసి తెల్లటి అన్నంపై నెయ్యి పోసి నైవేద్యం పెట్టి తర్వాత దాంట్లో కాస్త ప్రసాదంగా తీసుకెళ్లి కాకులకి వేయడం వల్ల పితృదోషాలు పోతాయి. తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు భుజిస్తే ఆ పితృదేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. ఇది రేపు ఉదయం ఆచరించవచ్చు. గురుజీ